అనంతపురం జిల్లాలో ఫస్ట్ మహిళా మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అలానే ఫస్ట్ టైమే మంత్రి పదవి కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఉషా శ్రీచరణ్ విమెన్ అండ్ వెల్ఫేర్, చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు. ఆవిడ ఇప్పటి వరకు ఏం చేశారు ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్కి ఆమె కళ్యాణదుర్గం నుంచి తన కాన్స్టిట్యున్సీ పెనుకొండకి షిఫ్ట్ అయిపోయింది. సో ఆవిడ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది ఈ ఎలక్షన్కి ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఫస్ట్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా మీరు ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చెప్పాలంటే ఈ డిపార్ట్మెంట్ చాలా వాస్ట్ అండ్ వైడ్ డిపార్ట్మెంట్. ఇటువంటి డిపార్ట్మెంట్కు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ చాలా నమ్మకం ఉంచి ఒక శాఖని ఇచ్చినారు. నిజంగా హోల్ హార్టెడ్లీ ఆయనకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఉమెన్ని కూడా ఆది కాలం నుంచి కూడా ఒక మహాశక్తి, పరాశక్తిగానే అనుకుంటూ వస్తున్నారు. అటువంటి ఒక ఉమెన్కు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది 100% మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. మన డిపార్ట్మెంట్ వరకు మనం మాట్లాడాలంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫర్ ఉమెన్ డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తీసుకొని వచ్చినాం. అంటే గతంలో చూసిండేదైతే కేవలం ఒక తూతూ మంత్రగా 2014 నుంచి 19 వరకు అటువంటి పాలనలో మహిళా ఆరోగ్యం కొరకు అటువంటి ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు అంతగా చేయకోకుండా, పట్టించుకోకుండా ఏదో చేయాలని చేసినట్లు చేసుకున్నారు. బట్ మన ముఖ్యమంత్రి గారు దీన్ని పర్సనల్గా తీసుకొని జస్ట్ ఉమెన్ కోసమే, మహిళ ఆరోగ్యం కోసమే ఆయన గర్భవతిగా ఉన్నప్పుడు లేదంటే లాక్టేటింగ్ పీరియడ్లో కూడా న్యూట్రిషనల్ కిట్స్ అనేది సంపూర్ణ ఆరోగ్య పోషణ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాము. దాంట్లో న్యూట్రిషన్ ఇంటేక్ ఎట్లా ఉండాలి ఉమెన్కి అనేది ఆయనే స్వయంగా కూర్చొని డిస్కస్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయడం ఫర్ ది హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగా దిస్ ఈజ్ అండ్ చాలా మంచి స్టెప్. అది యాక్చువల్లీ ఈ డైట్ చార్ట్ వస్తే మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ నుంచి డెలివరీ అయ్యే వరకు, పిల్లలు కూడా 6th month ఆర్ ఐ థింక్ 8th month, సో వచ్చే వరకు కూడా మిల్క్ ప్యాకెట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అలానే డెలివరీ అయిన విమెన్కి కూడా పౌష్టికాహారం అందించడానికి ఒక మెనూ తయారు చేస్తారు. మెనూ వెనుక ఏముంది స్టోరీ? మెనూ అనేది కాకుండా న్యూట్రిషన్ కిట్లో ఎటువంటి ఆహారం ఉండాలి, విటమిన్స్ భరిత, న్యూట్రిషన్స్ భరిత ఎలాగ ఉండాలి అనేది కూడా మనం ఇచ్చినాం ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. దీని వెనకాల ఉండే స్టోరీ ఏది చెప్పాలంటే ఆయన మనసున్న మహారాజు. మహిళలకు ఆరోగ్య పట్ల ఆమె ఆరోగ్యంగా ఉండాలి డ్యూరింగ్ డెలివరీ స్టేజ్ అండ్ ఆల్సో పోస్ట్ డెలివరీ అండ్ ప్రీ డెలివరీ టైంలో అనేది ఆయన మనసులో చాలా సెన్సిటివ్ ఇష్యూని బాగా అడ్రస్ చేసినారు సార్. ఈరోజు మనం చూడొచ్చు ట్రైబల్ ఏరియాస్లో విమెన్కు కూడా సంపూర్ణ పోషణ ప్లస్ అంటే అధికంగా మనం న్యూట్రిషన్ భరితమైన ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నాం. ప్లెయిన్ ఏరియాస్లో కూడా సంపూర్ణ పోషణ కిట్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఒక డిపార్ట్మెంట్లో ఈరోజు ఎంత బాగా జరుగుతూ ఉంది అంటే దీన్ని పూర్తిగా ఛానలైజ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు, వాళ్ళని సూపర్వైజ్ చేసేదానికి సూపర్వైజరీ సిస్టమ్ కూడా తీసుకొని వచ్చినాం. సిడిపిఓస్ కూడా ఎనీ టైమ్ ఆన్ ద గ్రౌండ్ ఉండి దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్. ఈ ఛానల్ని ఏదైతే మనం కిట్స్ ఇస్తున్నామో, మిల్క్ ఇస్తున్నామో, ఎగ్స్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా బాగా ఛానలైజ్ చేసి ఖచ్చితంగా బెనిఫిషియరీస్కి అందచేయాలనే ఒక నేపథ్యంలో పనిచేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళే వచ్చి అంగన్వాడీకి డైరెక్ట్గా వచ్చి ఒక కిడ్స్ని క్లిష్టమైన పరిస్థితిలో, ఉమెన్ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా, ఆమె రాకుండా సమయంలో క్లిష్టమైన పరిస్థితిలో ఉండగా కూడా ఆమెకు అందచేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు వాళ్ళకు ఆ కిడ్స్ని కూడా రేషన్ని కూడా అందచేస్తున్నాం. విమెన్, చైల్డ్, ఎడ్యుకేషన్ ఈ మూడు అలానే అంటారు కదా జగన్ గారు అవ్వాతాతలు అని చెప్పేసి, ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఈ 4 ఇష్యూస్. సో వాటికి అంటే దానికి సంబంధించిన ఒక మినిస్ట్రీ మీకు ఇచ్చినప్పుడు మీకు ఎంత అంటే భయమే లేదా, బాధ్యత పెరిగిపోయిందనేసి? లేదు, దాన్ని 100% బాగానే చేసుకొని వెళ్తున్నాం. చూడండి, ఈరోజు అంగన్వాడీ కిడ్స్ ఉండొచ్చు, చైల్డ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అంగన్వాడీ కిడ్స్. ఈరోజు అంగన్వాడీలో కూడా మనం నాడు నేడు టెకప్ చేసినాం. అంటే గతంలో చూస్తే అంగన్వాడీలో కూడా ఎలా పడితే అట్లా అంగన్వాడీ ఉండేది. ఈరోజు మనం అవన్నీ కూడా నాడు నేడు అండర్ వీఆర్ టేకింగ్ అప్ రిపేర్స్.
మళ్ళీ ప్రతి ఒక్క ఉమెన్ హెల్త్ గురించి ఇంకొకటి మోస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ టాయిలెట్స్ ఫార్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్. ఇవన్నీ వేరే వాళ్ళు మాట్లాడితే చిన్న విషయంగా కనిపించవచ్చు, బట్ ఉమెన్ హెల్త్ హైజీన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ చాలా మేజర్. చాలా మెన్స్ట్రుయేషన్స్ టైంలో కూడా మనము ఆడవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడిన గవర్నమెంట్ గతంలో మనం చూసినాం. అయితే ఆడవాళ్ళకు ఎక్కువ చేసిన గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాడ్స్ కూడా ఇస్తున్నట్టున్నారు కదా. మనము ఆడవాళ్ళు గర్ల్స్ వాళ్ళందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ స్టెప్ మన గవర్నమెంట్లో. అంటే విమెన్ ఎవరైతే పక్షపాతులు ఉంటారో వాళ్ళందరూ మాట్లాడతారు ఇది చేయాలి అని. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ ప్రపోజల్స్ వెళ్ళినాయి, బట్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వడం, అది మీ త్రూ ఇంప్లిమెంట్ అవ్వడం మీరు ఇలా అనిపిస్తుంది? అవును, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పెట్టినారు. ఆ ఒక మహిళా బిల్లు కూడా ఇంట్రడ్యూస్ చేయడం అది ఒక సౌభాగ్యం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఈవెంట్. అటువంటి ఒక హిస్టారిక్ బిల్ని ప్రవేశపెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు ఇచ్చినారు. ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పదలుచుకుంటాను. మహిళా సాధికారతకి జగన్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఈ మహిళా సాధికారత అనేది ఇట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. నేను ఫస్ట్ చెప్పినట్లు ఈరోజు మనం బడ్జెట్లో చూస్తేనే కూడా లయన్ షేర్ మహిళా సాధికారతకి కోసం దానివైపే మనం పెడుతున్నాం. మనం తీసుకుంటే చాలా సంక్షేమ పథకాలు, అమ్మఒడి, చైల్డ్ మ్యారేజ్ తగ్గించాలి. మరీ ముఖ్యంగా మనం చూస్తుంటాం ఈ అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం అటువంటి ప్రాంతంలో అర్లియర్ బిఫోర్ 2019 కూడా చాలా చైల్డ్ మ్యారేజెస్ జరిగేటివి. దాన్ని తగ్గించడం. అండ్ వీ ఆల్సో రెడ్యూస్డ్ ట్రాఫికింగ్ కూడా ఉండేది. ట్రాఫికింగ్ కూడా ఉండేది. అండ్ చైల్డ్ మ్యారేజెస్ అయితే మనం చాలా తగ్గించినాం. అదేవిధంగా చైల్డ్ డ్రాప్అవుట్స్ కూడా ఉండేవాళ్ళు. ఇవన్నీ అరెస్ట్ చేయాలని మన గవర్నమెంట్ అమ్మఒడిని ప్రవేశపెట్టినాం. మహిళకు 15,000 ఇచ్చి ఆమెను నిజంగా ఆమెకి బలంగా నిలవడం ఇట్ ఈస్ ఆల్సో స్టెప్ టు మహిళా సాధికారత. ఉమెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ షీఈస్ వెరీ హ్యాపీ. తన కిడ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఈరోజు బాగా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాం స్కూల్స్లో. అదేవిధంగా బుక్స్ ఇస్తున్నాము. అండ్ వాళ్ళకి క్లీన్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. జూన్ నుంచి కూడా ఐబీ సిలబస్ కూడా ఇన్కల్కులేట్ చేస్తున్నాం. అర్లియర్ ఇంటర్నేషనల్ బ్యాక్వర్డ్ సిలబస్ అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడే చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఐబీ సిలబస్ పెట్టడం అనేది దిస్ ఈస్ ద వండర్. ఐ థింక్ ఒక గవర్నమెంట్ చాలా సాహసం చేసింది. హియర్ ఐ హావ్ టు కరెక్ట్ సంథింగ్. వ్యతిరేకత ఎక్కడ వచ్చింది? మీ పార్టీ నుంచి కాదు, ప్రతిపక్షాల వాళ్ళు చేశారు కదా. ఎక్కడ వచ్చింది? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించినారు? అది వాళ్ళు 14 years ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు, 40 years ఎక్స్పీరియన్స్ పొలిటికల్ అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా చేయలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా వేరే చోటు ఉండింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ధ్యాస కేవలం ప్రజా సంక్షేమం పట్ల ఉండింది. కాబట్టి ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంది. యూ షుడ్ వెల్కమ్ ఇట్. దో యూఆర్ ఇన్ ఆపోజిషన్, యూ షుడ్ వెల్కమ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. అది వాళ్ళకి రాలేదు అని వాళ్ళు ఈర్షతో మాట్లాడిన మాటకి నిజంగా ప్రజలు ఎవరు పట్టించుకోలేరు. బికాస్ దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ జెలసీ. ఈర్షకు అందలేదు కదా. ఐబీ సిలబస్ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఆ థాట్ అనేది ఒక ప్రభుత్వం ఆలోచించలేంది. అంటే రీసెంట్గా నేను విన్నాను, కేంద్రీయ విద్యాలయకి సంబంధించి కూడా వాళ్ళు జస్ట్ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అంటేనే వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసే స్కూల్స్ కూడా. అయితే ఆ ప్రిన్సిపల్ ఒక ఆవిడ మాట్లాడారు, ఏపీ గవర్నమెంట్ చేస్తుంది, మేము చేయలేకపోతున్నాము అనేసి. ఇలాంటివి చూసినప్పుడు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పార్ట్ ఆఫ్ జగన్ పార్టీ అండ్ పార్ట్ ఆఫ్ జగన్ సిస్టమ్ మీకేమనిపిస్తుంది? వీఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ అండర్ హిమ్. చాలా కొంతమందికి మాత్రమే ఇలాంటి ప్రివిలేజ్ వస్తుంది. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ జగన్మోహన్ రెడ్డి సార్ అండర్ హిజ్ లీడర్షిప్. బికాస్ చూడండి, ఐబీ సిలబస్ అనేది ఓన్లీ ఫర్ పెద్దంటి పిల్లలకి ఉంటుంది. ఇది ఇటువంటి దాన్ని కూడా చదివించుకోవాలంటే యూ నీడ్ 3 to 4 lakhs per annum. అటువంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం, బీద పిల్లలకు, సాదా పిల్లలకు, వెనకబడిన కులాలందరికీ కూడా
ఇటువంటి సిలబస్ని తీసుకొని రావాలి టు గెట్ దెమ్ ప్రిపేర్డ్ ఫర్ అన్ కాంపిటేటివ్ వరల్డ్ అనేది ఇట్స్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇది ఎవరు చేయలేరు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలాంటి ఐడియాస్ ఆయనకే వచ్చేది. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా టు ద లాస్ట్ పర్సన్ సాచురేషన్ మోడ్లో చేసుకుంటారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ సీఎం సార్. మీకు కూడా వండర్ వేస్తుంటుందా డెసిషన్? డెఫినెట్లీ కదా, క్యాబినెట్లో మొన్న సార్ చెప్పినాడు, వీ ఫీల్ సో హ్యాపీ అండ్ వీ ఫీల్ సో బ్లెస్డ్ ఆయన లీడర్షిప్లో మనం వర్క్ చేసుకుంటున్నామని. 7 లక్షల నుంచి 10 లక్షల మంది కార్యకర్తలు వైసీపీ సిద్ధం సభకు వచ్చారు అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరిగితే. అందులో చాలా తక్కువ మంది 2-3 మాత్రమే మాట్లాడారు. అందులో మీరొకరు. అంటే ఆ అవకాశం ఎలా వచ్చింది? ఇంకొకటి, చాలామంది ఉన్నారు అక్కడ లీడర్స్ మాట్లాడడానికి, మీకన్నా కూడా అనొద్దు, బాగా వక్తలు ఉన్నారు అక్కడ, బట్ మీకు అవకాశం వచ్చింది, దాన్ని ఎలా మీరు చెప్తారు? అవును, చాలామంది అయితే ఉన్నారు. అనంతపురం జిల్లా మినిస్టర్గా నాకు అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని కూడా నేను బాగా యూజ్ చేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇచ్చే దాంట్లో 100% ఆ రోజు ట్రై చేసినాను. అండ్ రియలీ పీపుల్ వేర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐ థింక్ యు ఆర్ సక్సెస్ అనుకుంటాను. చాలా ట్రోల్ అయినాయి కూడా అవి సోషల్ మీడియాలో. మీ స్పీచెస్ కూడా బాగా ఆ రోజు మాట్లాడింది చాలా ట్రోల్ అయింది. ఓకే. సో అంటే ఆయన నాయకత్వంలో పనిచేయటమే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన ఉండాలి అనే దాన్ని సిద్ధం అని చెప్పేసి మీరు కూడా మాట్లాడారు. అవును, వాస్తవమే. అది నేను కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క గడపలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు ఆయన్ని సెకండ్ టర్మ్ చీఫ్ మినిస్టర్ చేసుకుంటామని అందరూ కూడా ఆతురతో ఎదురు చూస్తున్నారు. మీరు కళ్యాణదుర్గంకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు, అక్కడి నుంచి ఇప్పుడు పెనుగొండకు వచ్చేసారు. సో ఎలా చేసుకుంటారు? అంటే అక్కడంతా కంప్లీట్ వర్క్ చేసుకుని ఉంటారు, అక్కడ మీరు చేసింది చూసుంటారు, బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా, ఎలా? మీరు ఎక్కడైనా తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేది ఫ్యానే, బ్రాండ్ జగనే. సో ప్లేస్ డస్ నాట్ మ్యాటర్. సో అది కళ్యాణదుర్గం కావచ్చు, పెనుగొండ అన్న కావచ్చు, బట్ మా నాయకుడు పడే కష్టం ముందర మా కష్టం ఏది ఉండదని నేనైతే హార్ట్ఫుల్గా నమ్ముతాను. కళ్యాణదుర్గంలో ఎందుకు ఒక బీసీ మంత్రిగా ఇచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఎలక్షన్ ముందు బాగా చేశారని, మంత్రిగా అయిన తర్వాత ఎందుకని మీకు కరప్షన్ మీకు సంబంధించి కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి? ఎందుకు వచ్చింది అంటే, ఆడ బీటీపీ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్, అది భైరవన తిప్ప ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకు టీడీపీ వాళ్ళు అసలు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూజ చేసి వెళ్ళారంతే. అది అయిన తర్వాత చాలా కష్టపడి సార్ దగ్గర ఇప్పుడు కూడా ఫాలోఅప్ చేసుకుంటూ చాలా పెద్ద మనసుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దానికి కనీసం వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని తీసుకొని ముందుకు వెళ్ళారు. ఆ ఫార్మర్స్కి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇచ్చి దాన్ని అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళు పోయి మిగతా కార్యక్రమం చేసుకోనాలి. అది చేసుకోకుండా వాళ్ళు డైరెక్ట్గా పోయి తవ్వినారు, ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వకుండా. మేము ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా, ఫార్మర్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మళ్ళా కళ్యాణదుర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని టీడీపీ వాళ్ళు బాగా పసిగట్టి ఏం చేశారంటే అబద్ధాలు రాయించినారు. నేను కూడా ఆ పేపర్లో ఏదైతే వాళ్ళు రాసినారో ఆ పేపర్ని తీసుకొని టీడీపీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినాను. ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజే వాళ్ళకు, ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజే. వెన్ వీఆర్ ఎనఫ్, మేము ఎక్కడన్నా ల్యాండ్ కొంటాం, అది వేరే విషయం. మీరు ఏదైతే చెప్పినారో ఇది గవర్నమెంట్ భూములు అని, ఈరోజు కూడా అవును అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, ఆ రోజున ఓపెన్ ఛాలెంజ్ అదే, ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇదే. ఈనాటికి కూడా వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చెప్తున్నారో అది కరెక్ట్ అని ప్రూవ్ చేయగలిగితే ఈ మినిట్కి కూడా నేను కంటెస్ట్ చేయను. అంటే కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ మార్చడానికి ఆ రీజన్సే కారణమని కూడా చెప్తున్నారు. లేదు అంటే మరి ఎందుకని అంటే నేను అన్నాను కదా, వాట్ ఎవర్ ద అలిగేషన్స్ దే ఆర్ బేస్లెస్. అది బేస్లెస్. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమి ఆ రోజు ఆయన పోటీ చేసినాడు ఎమ్మెల్యే. ఆ కాలానికి మా తాతగారు రాయదుర్గంలో ఎమ్మెల్యే. ఆ కాలానికి మాకు 500 acres భూమి ఉన్నింది.
ఇంకా ఎక్కువ భూమి ఉన్నింది మాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ. సో ద లెగసీ విల్ బి కంటిన్యూయింగ్ ఇట్. నౌ ద పీపుల్ హూ హ్యావ్ రేజ్డ్ అలిగేషన్స్ వాళ్ళపైనే ముందు పెట్టినాం. నువ్వు ప్రూవ్ చేయండి అయ్య బాబు, నేను కంటెస్ట్ చేయను. నేను ఆ రోజే ఆయనకి చెప్పారు, అక్కడ ఎవరైతే అలిగేషన్స్ పెట్టినారో వాళ్ళకి చెప్పినాను. ఈరోజు కూడా నా ఓపెన్ ఛాలెంజ్ అదే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్, ఈరోజు కూడా నేను కంటెస్ట్ చేయను. పెనుగొండలో అంటే రేపు ఎలక్షన్కి వెళ్ళాలంటే ఏం అజెండా తీసుకుంటున్నారు మీరు? చూడండి, పెనుగొండ ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. అండ్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెనుగొండ చాలా అభివృద్ధి చేసినాం. వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మెనీ ఇండస్ట్రీస్ ఇన్ పెనుగొండ. ఒక ఇండస్ట్రియల్ హబ్గా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే దాంట్లో కూడా మనము సఫలీకృతం అవుతున్నాం. అండ్ ఇక్కడ ఎన్ని ఏండ్లుగా వీళ్ళు టీడీపీ కంచుకోవటాన్ని చెప్పుకునే ఈ పెనుగొండలో ఉన్న టీడీపీ లీడర్స్ వాళ్ళందరూ కూడా చేయలేనిది ఈరోజు మనం మెడికల్ హాస్పిటల్ తెచ్చినాం. చాలా పెద్ద ఎత్తున మనం ఇక్కడ మెడికల్ హాస్పిటల్ కడుతున్నాం. అంటే చుట్టుపక్కల ఉన్న మడక్సిర, హిందూపూర్ కానీ, మళ్ళీ పెనుగొండ కానీ, పుట్టపర్తి, ఇక్కడ ఇంత పెద్ద పుట్టపర్తి ఇన్ఫ్యాక్ట్ సాయి ట్రస్ట్ వాళ్ళు కల్పించినారు, సత్యసాయి వాళ్ళు. బట్ ఇక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్ రావడం, ప్రజలందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ చేయడం దాంట్లో కూడా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. అండ్ చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని 100% యూటిలైజ్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ మోర్ ఎడ్యుకేటెడ్ టు యూజ్ మోడర్న్ టెక్నాలజీ ఇన్ మెడిసిన్. మళ్ళా రోడ్స్ కూడా బాగానే డెవలప్ చేసుకున్నాం. అండ్ సనాతన ధర్మ, హైందవ ధర్మానికి ప్రోత్సహిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళ ద్వారా నిర్మించడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహ టెంపుల్ వాళ్ళందరికీ కూడా వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కూడా. ఇప్పుడు కియా ఉంది ఇక్కడ, కియాని టీడీపీ వాళ్ళ ఖాతాలో వేసుకుంది. సో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది అంటే ప్రాజెక్ట్స్ వైజ్ కానీ, ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఏమొచ్చినాయి మనకి? ఏం చేయగలిగింది వైసీపీ గవర్నమెంట్? నాసిన్ కూడా వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినాం. రాబోయే రోజుల్లో బెల్ కూడా వస్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కల్పిస్తున్నాం. ల్యాండ్ కూడా అలొకేట్ చేసినాం. సో దిస్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, మన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ కూడా నమ్ముతున్నాం. అంటే ఇక్కడ బీసీ అండ్ రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి. అలా ఎలా కలుపుకుపోగలుగుతారు మీరు? ఎక్కువ మంది మనకు పెనుగొండలో కూడా మనం చూస్తే మైనారిటీస్ కూడా ఎక్కువగా ఉన్నారు. వాల్మీకిలు, కురుబ, ఉప్పర, వడ్డే అండ్ 40% ఎస్సీ, ఎస్టీస్ అండ్ రెడ్డి కమ్యూనిటీ అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా మనకు అప్పుడే నేను చెప్పినట్ల మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనే ఒక తపనంతోనే అందరూ కూడా పనిచేస్తున్నాం. అండ్ విక్టరీ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ, బికాస్ మనం పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. వాళ్ళు ఓటు వేసారా లేదా అనేది మనం చూడడం లేదు. కేవలం వాళ్ళకు న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి గడపలో కూడా మంచిది జరగాలనే తపనంతోనే ఈరోజు మన పార్టీ వర్క్ చేసినాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కలిసి వస్తారు. అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిసి వస్తుంది ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ మీ ప్రత్యర్థుల్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఒక సోషల్ మీడియానో లేకపోతే ఒక నెగిటివ్ వార్త వస్తేనో చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. సో వాళ్ళని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఎప్పుడు కూడా ట్రూత్ ట్రయంప్స్ ఓవర్ ఈవిల్, అంతే తప్ప వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్, మీరు ప్రూవ్ చేయండి. ఏది ప్రూవ్ చేసినా ఈ రోజు కూడా నేను కంటెస్ట్ చేయను అని చెప్తున్నాను. ఏ అలిగేషన్ అయినా ఉండొచ్చు. వీ హ్యావ్ గివెన్ దెమ్ ఓపెన్ ఛాలెంజ్, ప్రూవ్ చేసుకోండి, టైం ఉంది కదా, ఇంకా 45 days to 50 days ఉంది ఎలక్షన్స్కి. ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే నా మాట మేరకు ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇష్టం, ఏది చెప్పుకుంటారో, ఏది ప్రూవ్ చేయగలగలా అంటారో అన్నీ ప్రూవ్ చేసుకునే కూడా వాళ్ళకి 50 days టైం ఇచ్చినాం. అండ్ మై వర్డ్, ఐ విల్ నాట్ కంటెస్ట్ ఇఫ్ దే ప్రూవ్ సంథింగ్ అని. సో ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కూడా మనకు కూడా మనం ఏదైతే అభివృద్ధి చేసినామో ప్రతి పంచాయతీలో కానీ, ప్రతి విలేజ్లో కానీ మనకు అప్పర్ హ్యాండ్ ఉంది. సో ఆ ఒక్క నిజాన్నే జనాలు నమ్ముతారు కాబట్టి మన ప్రజల్లో దూసుకొని పోయేదానికి మన
ట్రూ క్యాంపెయినర్స్గా, స్టార్ క్యాంపెయినర్స్గా మన ప్రజలే ఈరోజు గడప నిలబడుతున్నారు. గడపకి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ అసలు ఎలక్షన్స్ వస్తాయి అనుకోగానే ఒక 7-8 మంత్స్ ముందే గడప గడపకి ప్రతి ఒక్కరిని మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ వెళ్ళాలని జగన్ గారు రిస్ట్రిక్ట్ చేశారు. సో వెళ్ళినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ మీరేం చూసారు అక్కడ? గడప గడపకు మనం ప్రతి గడపకు వెళ్దాం కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే రూలింగ్లో ఉన్నప్పుడు కూడా గతంలో ఎప్పుడైనా మీరు చరిత్ర చూడండి, రూలింగ్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్ ప్రజలకు దూరం ఉండేది చూసినాం. బట్ ఈరోజు సిస్టమ్ మారింది. జగన్ గారు ప్రజలకి దగ్గరగా ఉన్నట్లనే చూసినారు ఎమ్మెల్యేస్ని. ప్రతి ఇంటికి వెళ్ళినాం, మాట్లాడినాము. ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం జరిగింది అంటే, గడప గడపకు పోయినప్పుడు ఒక ఆమె సమ్వేర్ ఇన్ కంబదూరు మండలం, అక్కడ అమ్మ అంతా బాగా జరిగిందా అంటే హ్యాపీగా చెప్పింది ఆమె. నాకు 18,750 వచ్చింది అని. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ సెడ్, నేను ఆమెను అడిగినాను, అవునమ్మా చేయూత ద్వారా వచ్చింది కదా, ఎలా ఉంది అంటే, అమ్మ నాకు ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు అంటే, పుట్టినప్పటి నుంచి కూడా నేను 1 గ్రామ్ గోల్డ్ అనేది, సొమ్ము అనేది, బంగారం అనేది నేను చూడలేదు. ఈరోజు జగనన్న ఇచ్చినాడు కాబట్టి ఈరోజు నేను గోల్డ్ వేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు నిజంగా నా కళ్ళలోనే నీళ్ళు వచ్చింది ఆ రోజు. అంటే సామాజిక న్యాయం అనేది చాలామంది మాట్లాడినారు, గతంలో చాలామంది ఉద్యమాలు చేసినారు దానికోసం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక ఉద్యమం లేకుండా, ఎవరి దగ్గర కూడా మనం చెప్పించుకోకుండా ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సామాజిక న్యాయం తెచ్చినారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ పనిచేస్తున్నారు అంటున్నారు కదా అందరూ. జగన్ గారు ఊరికి డబ్బులు పనిచేస్తున్నాడు, అంతకు మించి ఏం చేయట్లేదు, బటన్ నొక్కడం తప్ప అని. రైట్. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ రోజు కూడా అదే బడ్జెట్. ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సేమ్ బడ్జెట్. మళ్ళీ ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయినారు? చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు కదా 14 ఏళ్ళు, మళ్ళీ ఆ రోజు ఆయన చేయలేకపోయినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజలకు మంచిది చేయాలన్న దృఢమైన సంకల్పం ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఆ రోజు అవకాశం ఇచ్చినోడు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సభ, ఏదైనా ఆయన ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే, నేను ఇంత బాగా చేసినాను ఈ పథకాన్ని, ఈ పథకం ప్రతి ఒక్కరికి కూడా నేను చేరవేసినాను, దయచేసి నాకు ఓటేయండి అని ఆయన అడగడం లేదు. మళ్ళా సూపర్ 6 నేను పెట్టినాను, ఓటేయండి అని అడుగుతున్నారు. సో ఏది నిజం అంటే జగనన్నే నిజం. 2014 నుంచి 19 వరకు సూపర్ 6 ఈజ్ ద మినీ మేనిఫెస్టో. సో మినీ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం ఉంది మహిళలకి సంబంధించి. సేమ్ రిలేటెడ్ వైసీపీలో ఏముంది, మీ ప్రభుత్వంలో ఏముంది? అది మన ప్రభుత్వం చూసే కదా ఆయన కాపీ కొట్టిండేది. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా అమ్మఒడి తేవాలనే ఆలోచన లేదు. ఈరోజు పేరు మార్చి ఆయన అమ్మకు వందనమాట పెట్టాయి, సేమ్ కాపీనే కదా. మనము ఆ రోజు అమ్మఒడి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన అన్నాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని. మళ్ళీ అదే నోరుతో ఈరోజు 2, 3 ఇస్తాను అంటున్నారు కదా. మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఆయన చెప్పాలి ఎన్ని శ్రీలంకలు చేయబోతున్నాడు రాష్ట్రాన్ని అని ఆయన చెప్పాలి. నోరు ఉంది అని అబద్ధం చెప్పడం, సీటు ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చుండాలని ఏది పడితే అది చెప్పడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మధ్య లోకేష్ తన యాత్రల్లో చెప్తున్నారు, జగన్ ఆడవాళ్ళకి ముద్దులు పెట్టాడు, ఇప్పుడేం గుద్దేశాడు వాళ్ళని, ఎందుకు ఇది కాకుండా అని చెప్పేసి అంటే ప్రతి మీటింగ్లోనూ ఆ ముద్దు పెట్టడం అనే అంశాన్ని బాగా అంటే నొక్కి నొక్కి ప్రస్తావిస్తున్నారు ఆయన. దీన్ని మహిళా మంత్రిగా కావచ్చు, వైసీపీ మహిళగా కావచ్చు, అసలు మహిళగా కావచ్చు, ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎక్కువగా విమర్శ చేస్తూ ఉండేది ఈ నడమ చేసుకుంటున్నారు. ఎప్పుడు మేము ఆసరా ద్వారా మహిళలందరికీ కూడా 25,000 కోట్లు ఇచ్చి ఏదైతే హామీ జగన్ గారు పూర్తి చేసినారో, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ పూర్తి చేయకోకుండా మోసం చేసినారు ఆడవాళ్ళని. సో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మహిళల్ని ఎక్కువగా అభిమానించినారు జగన్ గారు. అదేవిధంగా ఎక్కువగా లయన్ షేర్ బడ్జెట్లో ఇచ్చినారు, ఎక్కువగా దగ్గరకు తీసుకున్నారని వాళ్ళకి తెలుసు. నేను ఎప్పుడే ఫస్ట్ చెప్పినాను కదా, వాళ్ళు ఏది చేయలేదు వాళ్ళ హయాంలో. ఇప్పుడు మహిళా ఓటర్స్ అందరూ కూడా జగన్ గారికి ఫార్ ఉన్నారు.
అది వాళ్ళకి తెలిసిపోయింది. ఏదో దుష్ప్రచారం చేయాలా, దుమ్మెత్తిపోయేలా, బ్యాడ్ మెసేజ్ తీసుకొని పోవాలని మాట్లాడుతున్నారు. మహిళకు ఆప్యాయతతో ముద్దు పెట్టడం, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీరు దాన్ని కూడా వక్రీకరించి చెప్తున్నారంటే మీ మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం ఏముంది అని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే వైసీపీ మహిళల మీద సోషల్ మీడియాలో టీడీపీ నుంచి వస్తున్న ట్రోల్స్ చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. మీ సహచర మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే రోజా గారి మీద కానీ అలానే ఇంకా చాలామంది మహిళల మీద ఇలాంటి విమర్శలు వచ్చినాయి. ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? యద్భావం తద్భవతి, వాళ్ళ మనసులో ఏముందో అది బయటకు వస్తూ ఉంది. సో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఒకటి మాత్రం తెలుసుకోవాలి, మహిళ అంటే ఈరోజు ఈ టెక్నాలజీ దీంట్లోనూ కూడా మహిళల్ని అంత చిన్న చూపుతో చూసి ఇలాంటి ట్రోల్స్ పెడుతున్నారంటే నిజంగా అది మంచిది కాదు. ఒక మహిళా మంత్రిగా నిజంగా దాన్ని ఖండిస్తాను. అండ్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎన్ని తిప్పలు పడినా, ఎంత ట్రోల్ చేసినా, మైకు పట్టుకొని ప్రతి నియోజకవర్గంలో పోయి మీ ఎమ్మెల్యే ఇట్లా, మీ ఎంపీ ఇట్లా అనేది చెప్తే ఓటు పడవు. వాళ్ళ అజెండా ఏమి, వాళ్ళు ఏం చేసినారో, వాళ్ళు ఏం చేయబోతున్నారో అని చెప్తే మాత్రమే ప్రజలు అప్పుడు డిసైడ్ అయ్యి ఒక గవర్నమెంట్ని నిర్ణయం చేసుకుంటుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫాదర్ పొలిటికల్ ఫ్యామిలీ అంటున్నారు కదా, అది లేదు. మై ఫాదర్ వాజ్ అ సైంటిస్ట్ అండ్ ఐఎమ్ అ డాటర్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ మై మదర్ ఈజ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, రాయదుర్గము. సో అక్కడి నుంచి మా తాతగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నవాళ్ళు. అండ్ రాయదుర్గం అనేది మన బర్త్ ప్లేస్ కాబట్టి అండ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో మదర్స్ ప్లేస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ ఎన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మదర్ది కూడా. ఎలా రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వల్లే వచ్చారా, లేకపోతే మీకుగా ఇంట్రెస్ట్ ఉంది కదా? ఎందుకంటే ఒక సైంటిస్ట్ డాటర్ అంటే గబాల్న పాలిటిక్స్లోకి రారు, అంటే ఇంకా ఏదో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. సో మీ ఎడ్యుకేషన్ కానీ మీకు ఎలా రాయదుర్గంలో కూడా మనము కేటీఎస్ కాలేజ్కు ల్యాండ్ డొనేట్ చేసినాం అండ్ అదేవిధంగా చాలా సోషల్ సర్వీసెస్ చేసుకున్నాం కూడా మన ఓన్ ప్లేస్లో. అండ్ పాలిటిక్స్ వాజ్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ రాయదుర్గం అయితే ఇంకా బాగుండేదేమో ఈ రకంగా. నేను చెప్పినాను కదా, ప్లేస్ ఏదైతే మన బ్రాండ్ జగన్ అన్న మనం సింబల్ ఫ్యాన్ ఎక్కడన్నా, బికాజ్ సమన్వయాన్ని ఏం చేసినాం. అందరికీ కూడా పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినాం. ప్లేస్ ఈజ్ నాట్ ది మ్యాటర్, మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధినే మ్యాటర్స్ అంతే. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం చూడొచ్చు, నెల్లూరు టు నర్సరావుపేటకు వెళ్ళినారు. అదేవిధంగా చాలామందికి కూడా అట్లా రజనీ గారు వచ్చారు, రజనీ గారు కూడా చిలకలూరుపేట టు ఆమె వెస్ట్ గుంటూరుకు వెళ్ళారు. సో చాలా ఉంటుంది అలాగా, చాలామంది మారినారు. ప్లేస్ ఈజ్ నాట్ అన్ ఇది. మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి ఏ త్యాగానికైనా సిద్ధం. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నవరత్నాలు కానీ లేకపోతే ఆయన పరిపాలనకి రెఫరెండంగా చెప్పుకోవచ్చా మనం? ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా మొత్తం ఆయనదే, మాదేం లేదు అనేసి. వీఆర్ ది సోల్జర్స్. ఆయన ఆర్మీలో మనము చాలా డిసిప్లిన్ సోల్జర్స్. సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ఆజ్ఞ చేస్తారో అది చూచా తప్పకుండా ప్రజల్లో తీసుకొని పోతాం, దాన్ని పాటిస్తాం కూడా. దాన్ని అమలు చేసే విధంగానూ కూడా 100% మనం చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వీ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉషా శ్రీ చరణ్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి బహుశా ఇది రెఫరెండం అని చెప్పుకోకపోయినా కూడా ఆయన సైనికులుగా ప్రతి దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఆయన చెప్పిన దాన్ని. అలానే జగన్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇప్పటి వరకు చెప్పింది అమలు చేశారో భవిష్యత్తులో చెప్పబోయే మేనిఫెస్టో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ మేనిఫెస్టో ఆ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా అడుగులేస్తుంది అనేది ఉషా శ్రీ చరణ్ గారి అభిప్రాయం.